మేము ఎప్పుడు కట్టేస్తాము మీరు కట్టేయమండి. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి ఆగుతాయి. నాకు లోన్ వచ్చేది కూడా ఆగిపోయింది మొత్తం. ఇది ఏమంటే నాకు 50-20% లోన్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ లోన్ రుణమాఫీ అయితే మొత్తం కట్టేమంటారు బ్యాంక్ మేనేజర్. నీకు అప్పు అనేది మొత్తం కట్టేసి నీకు కొత్త లోన్ ఇస్తా అంటారు. ఈ రుణమాఫీ అవుతుంది, ఇది కాదు అది ఇప్పటికీ 8 months నాకు సంవత్సరం నుంచి చెప్పే లోన్ ఎవరికి అప్లై చేసుకోవాలి? నేను 2 లక్షల అమౌంట్ కట్టేవాళ్ళు కట్టేది ఎప్పుడో కట్టేస్తాను. ఎన్నిసార్లు ఖైదు ఇచ్చారు సమగ్ర సరే రికార్డు బాగా రికార్డు దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడద్దు. ఓట్లు ఆడడానికి కూడా కరెక్ట్ పాయింట్ లేదు. మైనస్ మొత్తం చేసే పరిస్థితి లేదు. 1,99,999 రూపాయలు ఉండడానికి అయ్యి 2 లక్షల రూపాయలు ఉండడానికి కాకపోతే ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆర్థిక పరిస్థితి చేయొద్దు, మీరు మాట్లాడద్దు. మంత్రులు ఏమంటారు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అని అన్నారు. 100% సత్యవాళ్ళు నెత్తి మీద పెట్టుకొని గెలిపించినాం. ఇంతవరకు ఊళ్ళకి రాలేదు. ఎవరికైనా మాపోయింది అని కూడా అడగలేదు. ఎక్కడ ఒక్కసారి చేయడానికి మా పుట్టబిడ్డ తండకు న్యాయం చేయండి సార్. ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. మాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న పేర్లే చదువుతాము, వేరే పేర్లే డిస్కషన్ చేయము. వేరే పేర్లు ఎందుకు డిస్కషన్ చేశారు? 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తండ్రి ఒక్క పేరు లేదు. ఎందుకు లేదు సార్? వాళ్ళ పేరేమైంది మాకనే లేదు. పథకం ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టింది దేనికోసం సార్? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు వీళ్ళ కోసంగా పెట్టింది. వాళ్ళకి ఇవ్వాలి కదా. అన్ని ఉన్నోళ్ళకి ఎందుకు ఇస్తాం సార్? 100 పేర్లు. అందుకే మాకు న్యాయం కావాలి. మురుకపేట దండలో ఫస్ట్ లిస్ట్ లో జరిగింది అవకతవకలు జరిగినాయి. ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. నిజంగా చేసినట్లయితే, నిజంగా క్షేత్రస్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి. వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళకి కూడా గుంట భూమి లేదు. మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చేది, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. నువ్వు బా క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని మురుకపేట దండకు పోదాం. అక్కడ నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, నిజంగా వాళ్ళ గుంట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అసలు చేసేది ఏంది? ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన వాళ్ళ కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? మాకు కావాల్సింది ఒకటే సార్. నిజంగా ఆ పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం, ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్. ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది? ఎవరి కోసం? గ్రామ సభలో అధికారులు ఏమంటారు? మీరు రెస్పాన్స్ లేదు. మాకు సమాధానం దొరకలేదు సార్. ఆ గ్రామ సభ పెట్టింది, దాంట్లో మాకు సమాధానం దొరకలేదు. నిజంగా క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి. గుంట భూమి లేని వాళ్ళకి అందరికి రావాలి. వాళ్ళకి ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నా, మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఊకోను. ప్రతి ఇంటికి ఏ భూమి లేని అరువులు చెందాలి, ఏం లేని ఫస్ట్ చేయాలి. సొంత నిర్ణయాలు అవసరమైన కలెక్టర్ పోరాటం చేస్తున్నారు. ఎంతమంది పోరాటం చేస్తారు? ఉన్నాళ్ళకి ఇచ్చారు. తప్పు. ఒక కుటుంబంలో 4 ఉంటారు, ఒక కుటుంబంలో 5 ఉంటారు. ఏర్పడిపోతారు. అమ్మ నాన్నలు ఇస్తారు. అమ్మ నాన్నల కళ ఉంటాయి. మిగతా వాళ్ళకి భూములు ఉన్నాయా? కూలి చేసి పడిపోతే సండ్ర పని పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు
రేషన్ కార్డు ఎవరిస్తాడు? ఎమ్మెల్యే ఇస్తాడా? ఎమ్మెల్యే ఏమన్నాడు? ఇంకా తప్పు పట్టిస్తున్నాడమ్మా, ఇంకా తప్పు పట్టిస్తున్నాడు. రేషన్ కార్డు అని తప్పు పట్టిస్తున్నాడు. రేషన్ కార్డు एमएलए पहले है कारपोरेटर पहले काम ना कर लिया कुछ अम्मा कुछ बैठो बैठो बैठना रे बैठो అమ్మా ఇది రేషన్ కార్డు కాదు. రేషన్ కార్డు అప్లై చేస్తున్నాం. రేషన్ కార్డు ముందుకెళ్ళండి. कुछ अम्मा कुछ 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 बैठो 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 करना पड़ता రేషన్ కార్డు ఎవరు తీసుకెళ్ళండి.